పాకు నెమలి సోకు కమలాపాకు నెమలి సోకు అటువైపు ఇటువైపు సొగసే నీకు ఇక చాలు అతిగా మరి పొగడం మాకు పలుకే చిలకా పలుకు ఇదిగో పిలగో వద్దకు రాకు కమలాపాకు నెమలి సోకు. హలో అండ్ వెల్కమ్ టు సరే గాని నేను చెప్పింది ఏం చేసావు? ఏంది నువ్వు చెప్పింది? ఇవాళ చెప్పాను పిడికలు కొట్టేశాను మేడం. వంట చేయమన్నాను కదా ఇవాళ. అబ్బో జోకేసింది మళ్ళీ. వంట చేయవా? ఇంట్లో ఆడ మనిషి ఉన్న తర్వాత ఆడ మనిషి వంటగదిలో చెయ్యాలి వంట, మూడన్న తర్వాత బయటికి వెళ్ళి సంపాదించాలి. ఇక్కడ నేను కూడా వర్కింగ్ అమ్మా, నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను జాబ్ చేస్తున్నాను. వారంలో 6 రోజులు వంట నేను చేస్తే ఒక రోజు నువ్వు చేయకూడదా ఏంటి? నీకు ఇట్లా కాదు, ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు? మా లేడీస్ చెప్తారు చూడు, అప్పుడు మీ అబ్బాయిలందరికి చిత్తడే. వాళ్ళ లేడీస్ ని మాట్లాడమని ఫస్ట్ హస్బెండ్స్ పక్కన ఉండగా మా లేడీస్ మాట్లాడితే మీ అబ్బాయిలు నోరు మూసుకోవాలమ్మా. చూద్దామా? పిలిచేద్దాం. So let's welcome the contestants. hey బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో పోలమ్మో ఓల్డ్ మొంకరమ్మో, అగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మో మల్లె పూల బొమ్మో. మా పార్టిసిపెంట్స్ అందరికి స్వాగతం సుస్వాగతం అండి. గొడవ ఏం స్టార్ట్ అయిందంటే, పెళ్లి తర్వాత హస్బెండ్స్ వంటగదిలో ఉండాలా, వంటగదిలో పని చెయ్యాలా, చెయ్యాలి అని నేనంట. ఇప్పుడు ఏమన్నా నువ్వు? చెయ్యాలి రవి గారు ఇద్దరు చేయాల్సిందే, ఇద్దరు చేసుకుంటేనే చెయ్యాలి. అవసరమైనప్పుడు మాత్రం అది అవసరమైనప్పుడు. ఇప్పుడు 9వ నెల 8వ నెల ఇద్దరం పార్ట్నర్స్ అన్నప్పుడు అన్నిట్లోనే పార్ట్నర్షిప్ ఉండాలి. అన్నిట్లో ఉండాలి. వంట మీరు వండి పెట్టండి, తినడం మేము చేస్తాం. అది ఇది గివ్ అండ్ టేక్ పాలసీ అంటే మీరు వంట చేసిన వాళ్ళ తినాలి. అక్కడ కాదు, మీ ఆయన కూడా అదే అంటున్నాడు. చెప్పు, పార్ట్నర్షిప్ ఉండాలి వద్దా? పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు సమానంగా ఉండాలి. వంటగదిలో కూడా హాఫ్ హాఫ్ అన్నప్పుడు హాఫ్ హాఫ్ అంతే. అది కూడా అప్పుడే కదా వీళ్ళు కంట్రోల్ చేయగలం. ఈ గొడవ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ షో స్టార్ట్ చేద్దాం. ఈ షో స్టార్ట్ చేసే ముందు ఇంట్రడక్షన్. మా వారి పేరు వెంకటేశ్వర, ఆయన కళాంజలి మేనేజర్. కళాంజలిలో మేనేజర్. మాకు 2 పిల్లలు, లాలిత్య, రిత్విక్. వెరీ నైస్. మీరు చెప్పండి సార్. మా ఆవిడ పేరు కళ్యాణి అన్నపూర్ణ అండి. షీఈ్ హౌస్ వైఫ్. ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెళ్ళై? 22 years అండి. 22 years అయిందా పెళ్ళై? మీ ఏజ్ ఎంత సార్? 44 అండి. నేను మీ ఏజ్ 22 ఏమో అనుకున్నా. వెరీ నైస్ యా, సూపర్. అలా అండి, మీరు మీ ఆవిడ గురించి? నా భార్య పేరు శ్రీలక్ష్మి. తను బాగా వంట చేస్తుంది, బాగా పెడుతుంది, తింటాము. తెలుస్తుంది సార్. మా మ్యారేజ్ అయ్యి 23 years అయింది. 22 years కి వామ్మ అన్నారు. 23 years అయింది. ఇక్కడ సీనియర్. ఏంటి సార్ ఏజ్ లో పెళ్లి చేసుకున్నారు మీరు? 21 years. మీరు 21 years. మీరండి? 18. మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? 45. ఎందుకు అలా కనిపించట్లేదు ఇవాళ? ఎందుకు ఇప్పుడు దాకా తిన్నారని ఇప్పుడే కదండి చెప్పారు. నిజంగా అండి, ఈ మా మొండిమొగుడు పెంకి పిల్లల్లో హైయెస్ట్ నంబర్ 22 ఇప్పటి వరకు, కానీ 23 మీరు బీట్ చేశారు. వెల్కమ్ అండి. సూపర్ అండి. మా వారు శ్రీనివాస్, ఫోటోగ్రాఫర్. నన్ను చాలా బాగా చూసుకుంటారు, చాలా గుడ్ హస్బెండ్. మీ ఆవిడ గురించి మీరు? మా మిస్సెస్ పేరు రాజీ అని పిలుస్తాను. చిల్డ్రన్స్ బాగా చూసుకుంటారు. మా ఆయన పేరు ఆది. ఆది ఆ తొడగొట్టే అమ్మతోడు ఆది. మేమిద్దరం, మాకిద్దరు చిల్డ్రన్స్.
మేమిద్దరం మాకిద్దరు. Variety బాగుందమ్మా. మేమిద్దరం మాకెవరు లేరు. ఉండరు కూడా. మన ఈ షోలో 4 రౌండ్స్ ఉంటాయండి. 300 పాయింట్స్, 200 పాయింట్స్, 100 పాయింట్స్ డివైడ్ చేస్తాం ప్రతి రౌండ్ లో. సో ఈ 4 రౌండ్స్ తర్వాత ఎవరి దగ్గర అయితే మాక్సిమం స్కోర్ ఉంటుందో వాళ్ళే మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ విన్నర్స్. ఇక ట్విస్ట్ ఏంటంటే థర్డ్ రౌండ్ లో ఒక కపుల్ ఎలిమినేట్ అవుతారు. సో జాగ్రత్తగా ఆడండి. Let's start the first round, which is called మిస్టర్ పెళ్లి కూతురు. సో దండలు వచ్చేసాయి, పండ్లు వచ్చేసాయి, పూల పనులు రెడీగా ఉన్నాయి. ఇటువైపు చీరలు రెడీగా ఉన్నాయి. ఇటువైపు అబ్బాయిలు వస్తారు, ఇటువైపు అమ్మాయిలు వస్తారు. ఇక్కడ పెళ్లి కొడుకులు, అక్కడ పెళ్లి కూతుర్లు. అంటే మీకు అర్థమైపోయిందా అండి? సో పెళ్లి చూపుల్లో ఏ సీన్లు అయ్యాయో ఇక్కడ ఆ సీన్లు రిపీట్ చేద్దాం. ఫస్ట్ అయితే అబ్బాయిలు తొడగొట్టుకుంటూ వచ్చేయండి. పెళ్లి కూతుర్లు వచ్చేయండి. నమస్కారం లాస్య గారు. నమస్తే రవి సో గారు. ఫైనలీ మన పిల్లలు కలుస్తున్నారు. ఇప్పుడు తొందరగా పెళ్లి అయిపోతే నాదొక బాధ్యత తీరిపోతుందండి. బాధ్యత, పెద్ద బాధ్యత తీరిపోతుంది. మా పెద్దమ్మాయి, మా మధ్యలో అమ్మాయి, మా చిన్నమ్మాయి. ఇక మావాడు మద్దలుడు, కానీ ఎవరికి ఈయన రకం కాదు. కానీ మెల్లగా ఏదో మద్దలేదు, ఆయన దెబ్బ తాకింది గట్టిగా. అప్పటి నుంచి కాదు అనలేదమ్మా. అంటే కొంచెం ఆడపిల్ల దగ్గర పోలికలు ఉన్నాయి అన్నమాట. వస్తాయి అడుగు. నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు? అబ్బో చాలా బాగా చూసుకుంటా. నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? అమ్మో నీ లెక్క పెట్టలేని అంత ఉంది. అది అంటే కోట్లా? కోట్లు అంటే మనీ కోట్లు. ఓకే, అయితే నీకు ఆడి కార్ ఉందా? లేదు, ఇప్పుడే గవర్నమెంట్ కి అప్లికేషన్ పెట్టాను హెలికాప్టర్ కానీ ఏరోప్లేన్ కొందామని. నిజంగానా? నిజం? అలా అయితే నాకు నచ్చేసాడు. కానీ మా సాంప్రదాయం ఏంటంటే సాల్సా డాన్స్ రావాలండి. మీ అమ్మాయి, మా అబ్బాయి, మీ అమ్మాయి సాల్సా డాన్స్ చేస్తే ఈ సంబంధం ఖాయం. ఓకే. ఈ సంబంధం ఓకేనా రవి గారు? ఓకే అండి. వీడు మా పెద్దోడండి, మా మధ్యలో అమ్మాయి అండి. సరే అరే అడుగురా ఏం కావాలో. పేరేంటి? సన్నీ లియోన్. అదే పేరు అంటే మా అమ్మాయికి ఆ దేవత అంటే చాలా ఇష్టం. ఏంటో పీకేది అప్పటి నుంచి అయినా ఏంటి నాకకు చెప్పు. బాగా సిగ్గబ్బా. అందుకని ఏంటి పెళ్లి ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ వాడు బాగా దొరుకుతాడని. అంటే ముందు కూడా అతను కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాడు దొరికాడు. ఆయన దగ్గర 5 కోట్లు ఉన్నాయి, అవి అయిపోయినాయి. తర్వాత ఏం చేయాలో మా మమ్మీ చెప్పి నేను వచ్చాను. అన్ని చెప్పేసి క్యాన్సిల్ అంటుందండి. అంటే ఇది వరకు అబ్బాయి నచ్చలేదన్నారు. అది మమ్మీ నువ్వు కవర్ చెయ్యి. నువ్వు కవర్ వేయట్లేదే. నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? అన్ని ఉన్నాయి కానీ మా ఆవిడకి ట్రెండ్ అమ్మాయి, పాష్ అమ్మాయి. సరే ఒక్కసారి మీ ఇద్దరు పబ్బుకి వెళ్తారు, చిన్న బట్టలు వేసుకుని ఎట్లా నడుస్తుంది ఎలా నడుస్తుంది చూపి పదా. మరి అక్కడ ఎలా వేస్తావు? డాన్స్ ఎలా వేస్తావు? పొట్టి అని తిట్టిండారా నిన్ను? అమ్మా నువ్వు క్యాన్సిల్. మంచిదైంది. వీడు మా చిన్నోడు. ఏమైనా అడగాలంటే అడగండి. మా చిన్నమ్మాయికి అన్ని వచ్చండి. వెరీ 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 టాలెంటెడ్. మా అమ్మాయి ఏం కావాలో? వంటలు చేయడం వచ్చా? కాదు. మరి ఏమొచ్చు?
నాకు శాస్త్రీయ సంగీతం వచ్చు, కర్ణాటక సంగీతం వచ్చు, మంచి మంచి పాటలు వచ్చు, మంచి మిమిక్రీ వచ్చు. మాకు ఆ శాస్త్రీయ సంగీతం అన్న కర్ణాటక మ్యూజిక్ అన్న మా వాడికి సత్యంత ఇష్టం, నాకు కూడా ఇష్టం. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాలే. శాస్త్రీయ సంగీతం ఏంటి? మా భాషలో ఇదే శాస్త్రీయ సంగీతం. మా అమ్మాయి అదే నేర్చుకుందండి. ఏంది ఇప్పటికి ఇంకా నా వయసేనా? కర్ణాటక అంటే అంటే అమలాపురం, శాస్త్రీయ సంగీతం అంటే ఇప్పటికి ఇంకా నా వయసు కాదే. ఇది కాదా శాస్త్రీయ సంగీతం? అబ్బో ఇదేనా? ఇది కాదా? మమ్మీ ఇదే శాస్త్రీయ సంగీతం. శాస్త్రీయ సంగీతం అంటే మా అబ్బాయి పాడుతుంది చూడండి. అంటే అదే అదే శాస్త్రీయ సంగీతం. కరెక్ట్, నేనే ఒప్పుకునేది కాదు. సరే మిమిక్రీ ఏదో చేస్తాడంటారా? చూద్దాం. అరుస్తే గరుస్తా ధరుస్తే వరుస్తా నరుటేరు. జయప్రకాష్ రావు ఇస్తే ఎవరు పేరు మర్చుకునేది? నువ్వు అనేనా? గబ్బునాయరా పేరు మర్చుకునేది నేనా? నువ్వు మర్చుకోరా? ఆ గబ్బునాయ తిట్టింది ఎవరు? నేను మీ అబ్బాయినే రవి. గబ్బునాయరా తిట్టింది, చేసుకుంటావా నువ్వు? ఏమన్నా అన్ని ఆయనే. అన్ని ఆయనేనా? సరే ఓకే అండి, మాకు సంబంధాలు ఓకే. దండలు మార్చుకుందాం, వచ్చేయండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుకుంది. సో వీళ్ళకి స్కోర్ ఇప్పుడు ఎంత వచ్చినట్టు? ముగ్గురు అసలు బాగా పర్ఫార్మ్ చేయలేదు, అందుకే ముగ్గురు మా అమ్మాయిలు చించేశారు. అవునా? మా అబ్బాయిలు ఎంత తక్కువ తిన్నారా? అందుకే ముగ్గురు కూడా 300 పాయింట్లు. సూపర్. ఇప్పటి నుంచి నెక్స్ట్ రౌండ్ నుంచి గేమ్ స్టార్ట్ అవబోతుందండి. నెమలి సోకు, తమలాపాకు, నెమలి సోకు, అటువైపు ఇటువైపు సొగసే నీకు. ఇక చాలు అతిగా. సో ఫస్ట్ రౌండ్ ఇస్ ఓవర్. ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ తర్వాత ముగ్గురికి కూడా 300 పాయింట్స్ తోని సూపర్ గా స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు అసలైన కాంపిటీషన్ స్టార్ట్ అవబోతుంది. సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ మ్యూజికల్ రొమాన్స్. మరి ఈ మ్యూజికల్ రొమాన్స్ లో 3 పాటలు ఉంటాయి. ప్రతి పాటకి మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే మేము చెప్పిన పోజ్ మీరు ఇవ్వాలి. పోజ్ కి ఈక్వల్ మార్క్స్, డాన్స్ కి ఈక్వల్ మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో వార్నింగ్ పోజ్. మీ ఆవిడ మీకు వార్నింగ్ ఇస్తుంది, మీరు అప్పుడు ఎలాంటి పోజ్ పెడతారో. ఒకరు భయపెట్టాలి, ఒకరు భయపడాలి. అది మీ పోజ్ లో ఆ కెమిస్ట్రీ, ఆ లవ్, ఆ అండర్స్టాండింగ్, ఆ క్రియేటివిటీ మాకు కనిపిస్తే డెఫినెట్ గా మార్క్స్. సాంగ్ నంబర్ 1. వస్తావా రమణ చోటకి వస్తావా? ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా? సిగ్గులే గున్నా పెట్టి గున్నా వస్తావా? ముద్దులే పట్టం కట్టి ధన ఇస్తావా? వస్తావా 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 రమణ చోటకి వస్తావా? ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా? పోజ్. సో మరి అందరి పోజులు బాగానే ఉన్నాయి. సో స్కోర్స్ ఎలా ఇస్తే బాగుంటుంది? స్కోర్స్ ముగ్గురు కూడా డాన్స్ బాగా చేశారు. కానీ ఇద్దరు కంపేర్ చేస్తే ఇక్కడ సైడ్ కొంచెం వీక్ అయిందంటే డాన్స్. కానీ మార్కుల్లో ఏం తేడా లేదు, ముగ్గురు పోజ్ బాగుంది. డాన్స్ ఫస్ట్ కాబట్టి ముగ్గురు కూడా బాగానే చేశారు. అందరికి ఈక్వల్ స్కోర్ ఇద్దామా? బట్ వీఆర్ నాట్ డిసప్పాయింటింగ్ యూ. ముగ్గురికి కూడా 300 పాయింట్స్. నెక్స్ట్ పోజ్ హ్యాపీగా జిమ్ బాల్. జిమ్ బాల్ ఉంటది, మీరిద్దరు ఉంటారు ఆ జిమ్ బాల్ మీద పోజ్. సో ఆ జిమ్ బాల్ తో మీరు ఎలాంటి పోజెస్ అయినా పెట్టొచ్చు, దాని మీద కూర్చోవాలని లేదు. సో డిఫరెంట్ పోజ్, ఓకేనా? సో సాంగ్ నెంబర్ 2 లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ సాంగ్ నెంబర్ 2.
నీలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్ చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్ డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్ ఎస్ రవి పోజ్లు ఎలా ఉన్నాయి? నీకు ఏ పోజ్ బాగా సూపర్ ఉంది. నచ్చింది? ఈ పోజ్లలో హస్బెండ్స్ గానీ వైఫ్స్ గానీ డైలాగ్స్ ఇస్తుంటే సూపర్ గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. పాపం ఆ పోజ్ లో ఉండి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? చెప్తారు చూడండి సార్, ఒక మంచి రొమాంటిక్ డైలాగ్ సార్ ఏదైనా సినిమా నుంచి ఈ పోజ్ లో వండుకుంటూ ఏదో మిమిక్రీ చేస్తారు కదా, సో అలా మిమిక్రీ చేసుకుంటే ఏదైనా dialogue. కవిత చెప్తాను. కవిత చెప్పండి. super. Come on. అనుకోని మన పరిచయం అనుబంధంగా మారింది. ఆ అనురాపు సిరులలో నా గుండెల సవ్వడి మోపింది. ఆ సవ్వడికి మౌనం తప్ప మాటలు లేవు. ఆ మాటలకి అర్థం ఏమిటో చెప్పలేము. ఏమో ఇది ప్రేమేనేమో. అవునేమో. సూపర్. పోజు అదిరింది. అండ్ మీరు కూడా ఏం చెప్తున్నారండి? మా ఆయన బంగారం. సూపర్, వెరీ నైస్. సార్ సీన్ గారు, మీకు ఈ సమయంలో ఏ డైలాగ్ గుర్తొస్తుందండి? మీ ఆవిడకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేను డైలాగ్ చెప్పదలుచుకోలేదు. చెప్పండి. నేను ఇంతవరకు ఎవరి ముందు ఐ లవ్ యూ చెప్పలేదు. మా మిస్సెస్ కి అందరి ముందు గట్టిగా ఐ లవ్ యూ చెప్తాను. గట్టిగా చెప్పండి. శ్రీలక్ష్మి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎన్నిసార్లు రీసౌండ్ వచ్చిందా? మీరు గట్టిగా చెప్పండి. వాసు ఐ లవ్ యూ. ఏం చేస్తున్నారు సార్? ఏం పోజ్ సార్ ఇది? ఎక్కడ చూసారు ఈ పోజ్ ని? 20 years బ్యాక్ వెళ్ళిపోయాను. 20 years బ్యాక్ వెళ్ళిపోయారా? 20 years బ్యాక్ ఫస్ట్ టైం చూసారు, అప్పుడు ఏం మాట్లాడారు? ఇప్పుడు మాట్లాడుకోరా? నేను నీకు ఎలా నచ్చాను నంజీ? నాకు మాటలు రావట్లా నేను చూస్తుంటే. నన్ను చూస్తుంటేనా? అంతకుముందు ఎవరికైనా చెప్పావా? ఇదే మొదటిసారి. నిజం చెప్పు నంజీ. ఐ లవ్ యూ, ఇంకా ఐ లివ్ ఫర్ యూ, ఓ ఐ డై ఫర్ యూ. సో మరి ఈ సెకండ్ పోజ్ కి డాన్స్ కి స్కోర్స్ ఇవ్వాలి. ఈసారి కూడా ఈక్వల్ స్కోర్ వస్తుందా లేకపోతే ఎలా వస్తుందో చూద్దాం. నాకైతే ముగ్గురుది నచ్చింది. నేను ఇక్కడ ఏం కామెంట్ చేయాలి అనుకోలేదు. అవునా? సరే నేను ఇస్తానులే. నువ్వే. మా మన్మధుడు మీ ముగ్గురికి ఈక్వల్ గా పాయింట్స్ ఇచ్చేయమంటాడు. మళ్ళీ ముగ్గురికి 300 పాయింట్స్. ఇలా అయితే ముగ్గురికి మనం చీరలు, ముగ్గురికి మనం మిక్సీ, ముగ్గురికి హోమ్ థియేటర్లు ఇవ్వాలి. అన్ని రౌండ్స్ లో అలాగే జరుగుతాయా ఏంటి? ఇంకొక సాంగ్ ఉంది కదా సెకండ్ రౌండ్ లో థర్డ్ సాంగ్. ఈ సాంగ్ లో ప్రాపర్టీ ఇదే. సో అంబ్రెల్లా ని వాడుకుంటూ ఒక అద్భుతమైన పోజ్ ఇవ్వాలి. ఎంత క్రియేటివ్ గా పోజ్ ఇస్తారో మీ మీద ఉంటుందండి. అర్థమైపోయింది కదా? సో ఇట్స్ టైమ్ ఫర్ సాంగ్ నంబర్ 3. నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే. నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లంగుతుంది సొగసే. కర్మ, ఇది నా కర్మ. నీ గొడుగు పట్టడం ఇది నా కర్మ. డబ్బులు ఇస్తాం కదా, నెలాఖరికి వచ్చి తీసుకెళ్ళి. సరే వాళ్ళ పోజులు ఎక్కడ చూద్దామా? వాళ్ళ పోజులు చూద్దాం. ఈ టైంలో ఏ పాట గుర్తొస్తుంది?
చినుకు చినుకు అందలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు వాన జాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. తాకాలేస్తున్నాడు ఆయన కాదండి, ముళ్ళు గుచ్చుకుందండి. ముళ్ళు గుచ్చుకుందా? మాయమ్మ వర్షంలో తడుస్తూ అర్థం కాలేదు. సడన్ గా నేను ఇలా తీపోయాను, మీరు ఆఫ్ చేయమన్నారు. ముళ్ళు తీసారా లేదా ఇంతకి? దొరకలేదండి. ఈ టైంలో ఏ పాట గుర్తొస్తుంది మీకు? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మనస్తా. మంచి పాట ఏదో పోతుంది. యా 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 సరే, అది మిస్టర్ పెళ్లి కూతురు అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఒక పాట పాడతారు. ఒళ్ళంతా తొల్లింత కావాలి, ఒళ్ళంతా తొల్లింత కావాలేనా? ఇంకేం వద్దా? ఒళ్ళంతా త్రిల్లింత కావాలిలే, మీకు మార్క్సులు కావాలంటే పాట వద్దులే. రైట్, సో స్కోరింగ్ వచ్చేసింది. చిన్ని పాయింట్లు కూడా మేము ఎంచుకున్నాము. సో డాన్స్ పరంగా చూస్తే ఇద్దరికి కూడా 300 పాయింట్స్. అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోజ్ అద్భుతం, మహా అద్భుతం పోజు. కానీ డాన్స్ ఎక్కడో ఆదినారాయణ గారు అక్కడ చిన్న ఇది వచ్చిందంట. బట్ నో ప్రాబ్లం, ఒక 100 మార్కులు తగ్గిస్తున్నాం, 200 పాయింట్స్. కానీ నెక్స్ట్ రౌండ్ లో ఇలా ఉండదండి. నెక్స్ట్ రౌండ్ లో మాత్రం మీరు ఎంత ఎమోషనల్ గా, ఎంత హానెస్ట్ గా మాట్లాడతారో దానికి మార్క్స్ ఉంటాయి. సో ముగ్గురికి కూడా ఈక్వల్ ఛాన్స్, మార్కులు కొట్టే ఛాన్స్ వచ్చింది. మరి నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఒకసారి స్కోర్స్ చూద్దాం. మీ పొజిషన్ కి వచ్చేసేయండి. సూపర్ మ్యూజికల్ రొమాన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్కోర్స్ చూద్దాం. ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. మిస్టర్ అండ్ మిస్సెస్ వెంకటేశ్వరరావు గారు, ఈ రౌండ్ లో మీ స్కోర్ 900, ఇంతకు ముందు 300, టోటల్ స్కోర్ 1200 పాయింట్స్. శ్రీనివాస్ గారు, మీరు కూడా ఇంతకు ముందు 300 అండ్ ఈ రౌండ్ లో 900, 1200. కానీ ఇక్కడ 100 మార్కులు వెనకాల ఉన్నారు. ఇంతకు ముందు 300, ఇప్పుడు 800, సో 1100 పాయింట్స్. సో చాలా టైట్ గా కాంపిటీషన్ నడుస్తుందండి. కానీ ఇప్పుడైతే ఈ కాంపిటీషన్ అనే విషయం మర్చిపోయి మనసు విప్పి ఇద్దరు ఒకరినొకరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకొని మాట్లాడుకోవాలి. కళ్ళు ప్లస్ ఎన్ని సంవత్సరాలు ఏంటంటే పెళ్ళి? 22. అంటే చిన్న వయసులో పెళ్ళి అయింది అనమాట మీది. మీకు ఎప్పుడు ఎన్ని ఏళ్ళు? నాకు 21. 21 అండ్ 18. 18 years, 21 years. ఇప్పుడు పిల్లలు ఎంత పెద్దగా ఉన్నారండి? ఒక పాప ఇప్పుడు బీటెక్ 3rd year చదువుతుందండి, బాబు 9th class చదువుతుంది. ఎలా అండి? రహస్యం ఏంటండి ఇంత ఆనందంగా, ఇంత అందంగా ఉండడానికి? నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను రవి. యాక్చువల్ గా లవ్ మ్యారేజ్ మీది? తన పెళ్లిలో చూసాను. చూసేప్పుడు నేనే ప్రపోజ్ చేశాను ఫస్ట్, కానీ యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టింది, బట్ యాక్సెప్ట్ అయింది. ఇవి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఎప్పుడైతే రౌండ్ స్టార్ట్ చేద్దాం. మీ కళ్ళు ప్లస్. రైట్, ఫస్ట్ క్వశ్చన్. చిన్న విషయాలకు కావచ్చు, పెద్ద విషయాలకు కావచ్చు, మీ ఆయనకి తెలియకుండా మీరు ఎప్పుడైనా మీ మనసులో మీ ఆయన తిట్టుకున్నారా? తిట్టుకున్నాను, సందర్భాన్ని బట్టి చాలా సార్లు తిట్టుకున్నాను. రోజుకి ఒక 10 సార్లు కూడా ఒక్కొక్కసారి కోపం గుర్తు చేసుకుంటూ తిట్టుకుంటాను. పాత జరిగిన ఏమన్నా ఉంటే. ఏం తిట్టుకుంటారండి? సరదాగా ఒకటి చెప్పండి. మీ ఆయనకు తెలియదు కదా ఏం తిట్టుకుంటారో మీరు. ఇప్పుడు అంత మంచి కవితలు రాసేవాడు, ఎంత మంచిగా ఉండేవాడు. ఇప్పుడు ఒక కవిత కూడా రాయట్లేదు, బిజీగా తిరుగుతూనే ఉంటాడు ఊర్లేసుకొని, ఊర్ల చుట్టూను అనేసి అనుకుంటాను. ఓకే, అంటే మీ ఆవిడ ఇట్లా తిట్టుకుంటుందని లోపల అనుకుంటుందన్న విషయం తెలుస్తుంది రవి. కానీ ఉద్యోగ రీత్యా నాకు తప్పలేదు. అంతకుముందు మాది చిన్న ఉద్యోగం నాది. అప్పుడు ఎక్కువ సమయం ఇంట్లో కేటాయించేవాడిని. ఇప్పుడు కాస్త తిరగడం ఎక్కువ. ఓకే, ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసుకుందాం. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్, కానీ మీ ఇద్దరు అంతే లవ్ చేసుకుంటున్నారా, లేకపోతే లవ్ తగ్గిందా పెళ్లి తర్వాత? పెరిగింది, ఇద్దరికి తగ్గలేదు కానీ ఆటోమేటిక్ గా అది పెరిగిపోయింది. ఒకప్పటికి అంటే ఇప్పుడు ఇంకా ఒకరి మనసులో ఒకరు ఉన్నాం. ఖచ్చితంగా కాంప్రమైజ్ అవుతూ సాక్రిఫైస్ చేసుకుని ఉండట్లేదా? కాంప్రమైజ్ సాక్రిఫైస్ ఏం లేదు. అప్పుడు ఎదగడం కోసం నేను సమయం కేటాయించి ఇప్పుడు ఎదిగిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. 5 years, దాని తర్వాత 10 years, 20 years అండ్ ఇప్పుడు 22. సో ఎలా చేంజెస్ ఎలా వచ్చాయి మీ లైఫ్? నాకు పెళ్లి చేసుకున్నప్పుడు మైండ్ మెచ్యూరిటీ లేదు.
అదే చిన్న జాబ్, అదే హ్యాపీగా ఎందుకు పెళ్లి చేసుకున్నా? అది కూడా లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా 2 years ఆగాను నేను. లవ్ చేసిన తర్వాత కూడా సెటిల్ అవ్వాలి అని ఆలోచన ఉంది. కానీ అప్పుడు నేను ఎక్కువ చదువుకోలేక జులై టైప్గా ఎక్కువ సినిమాలు రికార్డులు అలా తిరిగి పెళ్ళైన తర్వాత ఓకే కష్టపడాలి, మన సంసారం, మన వైఫ్, మన లైఫ్ అనేది పెట్టాలి అని చెప్పి పట్టుదల మీద నేను ఎదుగుతూ అలా వచ్చాను. ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాం, అంత ఎత్తుగా ఎదిగాను. పర్ఫెక్ట్. ఒక బెలూన్ బర్స్ట్ చేసేయండి. సో మీకు మీ ఆయనలో బాగా నచ్చిన విషయం ఏంటంటే? తను నవ్వుతూ నన్ను నవ్విస్తూ పిల్లల్ని నవ్విస్తూ అంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ఇప్పుడు. అది హ్యాపీ అనిపిస్తుంది. మర్చిపోలేని సంఘటన అండి మీ 22 years మ్యారీడ్ లైఫ్ లో? మా పెళ్లి అంటే గొడవలతో మొదలయ్యి అందరూ కలిసి హ్యాపీగా చేశారు. మీ ఇంట్లో అగేన్స్ట్ ఉన్నారండి. ఫస్ట్ అగెన్స్ట్ ఇద్దరికి అగెన్స్టే. తర్వాత ఎలా ఫైట్ చేశారు? అప్పుడు ఎలా ఫైట్ చేశారంటే నేను తననే చేసుకుంటానని నేను ప్రామిస్ చేశాను. తను కూడా ఆయన తప్ప నేను వేరే చేసుకోవాలని భీష్మించుకొని కూర్చున్నాము. వాళ్ళు ఏమి చేయలేక చివరికి ఒప్పుకోను. సభ్యులని బర్స్ట్ చేసి ఇప్పుడు మీ ఆవిడకి అండ్ 2 పిల్లలకి ఒకటి ప్రామిస్ చేస్తున్నారు. మీరు ఏం ప్రామిస్ చేస్తున్నారో మీకు తెలుసు. చేతిలో చేసి ప్రామిస్ చేయండి. ఇప్పటిదాకా నేను సమయం కేటాయించలేదేమో కానీ తప్పకుండా మీకోసం ఇక నుంచైనా తప్పకుండా టైం తీసుకొని మీతో స్పెండ్ చేయడానికి రియలీ ఐ లవ్ యూ సో మచ్. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళై 22 years అయినా ఎంత హ్యాపీగా పెళ్ళై 22 years అయినా ఇప్పుడు కూడా ఈ కపుల్ టైం కేటాయిస్తలేరు అని మాట్లాడుకుంటే దాంట్లోనే ఎంత లవ్ ఉంది చూడు. అంటే వైఫ్ కి హస్బెండ్ ఉండాలి ఖచ్చితంగా. 22 years అయింది, 30 years అయింది, అబ్బా ఇంకా ఎన్నాళ్ళు మన మధ్యలో మ్యాజిక్ రొమాన్స్ అని మాట్లాడుకుంటాం. కానీ ఇంకా దగ్గర ఉంటాను, ఇంకా టైం కేటాయిస్తాను, దాంట్లోనే ప్రేమ ఉంది సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, సూపర్. సో నెక్స్ట్ కపుల్ ని పిలిచేద్దాం. ఆ కపుల్ పేరే మిస్టర్ అండ్ మిస్సెస్ ఆదినారాయణ గారు. ఆది గారు, మిస్సెస్ ఆది గారు చూడు అసలు చూడు డైవర్ట్ అవ్వట్లా కళ్ళల్లో ఇంకా గేమ్ స్టార్ట్ కాలే. మీకు దీనికి మార్కులే ఉండవు. ఇప్పుడు మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఉందండి? 21 years. 20 years కంప్లీట్, 21 years రన్ అవుతుంది. 21 రన్నింగ్. ఓకే, వెరీ గుడ్. మీకే వయసులో పెళ్ళైంది? 16. మీకు 20. లవ్ మ్యారేజ్ మీది కూడా? మా ఆయనకి నా మీద లవ్ 16 years నుంచే స్టార్ట్ అయింది. అంటే మీకు 12 years ఉన్నప్పుడు? నాకు తెలియదు అప్పుడు తనకు స్టార్ట్ అయినట్టు. మీకేం నచ్చిందండి? 12 ఏళ్ల వయసు పాప, చిన్న పిల్ల అండి, స్కూల్కి వెళ్ళే పాప అండి. ఆమె మీద మనసు పారేసుకున్నారు ఏంటండి? సందర్భం ఉందండి, చెప్పండి. అదొక సందర్భం. మొదట మా మదర్ చూసారు తనని, చూసి అనుకున్నారు అన్నమాట తనకి ఇచ్చి పెళ్లి మ్యారేజ్ చేయాలని. తర్వాత మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా మనసులో అదే నాటిపోయి ఇంకా తనని నేను యాక్చువల్గా అయితే అప్పటి వరకు తను అసలు చూడలేదు. అసలు నేను అమ్మాయి ఎట్టుంటది ఏందని చూడలే. ఫస్ట్ చూసింది 89 లో, నవంబర్ 1 చూసా. అప్పటి నుంచి మనసులో అలా ఉండింది. అప్పుడు 12 సంవత్సరాలు. తనకు 12, నాకు 16. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా? ఇదంతా అమ్మగారు చెప్పినందుకు మీరు ప్రేమించారు కానీ నిజంగానే చూసి నచ్చి ప్రేమించారా? తర్వాతది ముందు మాత్రం మా మదర్ చెప్పిందని చేసుకున్నాను. నేను తను ఎందుకు చేసుకున్నానంటే వాళ్ళ అమ్మనే అంత ప్రేమగా, అంత మాటకు అంత విలువిచ్చాడంటే నాకు కూడా చాలా విలువిస్తాడని అనే నమ్మకంతో నచ్చి తన మెంటాలిటీ కానీ అన్నీ అందరూ చెప్పుకుంటుంటే విని నాకు నచ్చి లవ్ చేయడం స్టార్ట్ చేశాను. లవ్ చేయడం స్టార్ట్ అయ్యాక మేము ఒకరినొకరు 6 నెలలు అసలు ఒకరినొకరు చూడనే లేదు. కానీ లెటర్స్ మాత్రం రోజుకొక లెటర్ రాసుకునేవాళ్ళం మేము. ఆ లెటర్ పోస్ట్ చేసేది ఎవరు, ఇచ్చేది ఎవరు? మీడియేటర్ ఉన్నారు. మీడియేటర్స్ ఇద్దరు, తనకొకళ్ళు నాకొకళ్ళు. ఫస్ట్ నవంబర్ 1 రోజున మేము ఇద్దరం ఫస్ట్ మీట్ అయ్యాం. మేము మ్యారేజ్ డే కూడా అంత బాగా సెలబ్రేట్ చేసుకో. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 1 అనేది ఒక బర్త్డే కన్నా ఎక్కువగా సెలబ్రేట్ చేస్తాం. ఈ నెలనే నవంబర్ 1 అంటే జరిగిందండి. ఏం చేసుకున్నారు? ఏం చేసుకున్నా అంటే మార్నింగ్ లేవటం, ఒకరినొకరు విష్ చేసుకోవటం, టెంపుల్కి వెళ్తాం, ఈవినింగ్ తను వచ్చి రెస్టారెంట్ తీసుకెళ్తాం. అర్థమైపోయింది నాకు, అన్నది. కానీ ఇంత స్టోరీ చెప్పారు మీ లవ్ స్టోరీ. సో దానికి ఒక బెలూన్ బర్స్ట్ చేద్దాం. మీకు ఇష్టం లేకపోయినా కూడా మీ ఇష్టాల్ని మీ ఆయన కోసం చేంజ్ చేసుకున్నారా? నాకు ఇష్టం లేదని లేదు. నేను ఫస్ట్ తను
ఇష్టం లేకపోయినా కానీ తనని కన్విన్స్ చేసేసుకుని నేను ఇష్టపడినట్టుగా చేసుకునేదాన్ని. మీరేమన్నా తన కోసం మీ ఇష్టాలని వదిలేసుకున్నారా? నేను తనేమో అడగలేదు, నేను వదిలిపోలేదు. కానీ తన గురించి నేను కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మ్యారేజ్ నుంచి అన్ని అలవాట్లు కూడా మానుకున్నాను. నేను మ్యారేజ్ నుంచి ఇంకా అన్నీ కూడా తనే సర్వస్వం, తనే ఒక టైప్లో నేను ఇంకా ముందుకు సాగుతున్నాను. ఇద్దరికి ఫైనాన్షియల్గా తను మా పేరెంట్స్ ఒప్పుకోలేదు మా మ్యారేజ్కి అంత ఇంట్రెస్ట్ గాను. కానీ నేను మా పేరెంట్స్ని ఒప్పించుకుని చేసుకున్నాను. ఫైనాన్షియల్గా మా వాళ్ళు ఏమీ అందివ్వలేకపోయారు, వాళ్ళు అసలు ఏమీ అందియలేకపోయారు. కానీ మేమిద్దరమే చాలా కష్టపడి నేను ఫస్ట్ ఒక బ్యూటీ పార్లర్ కోర్స్ అది నేర్చుకుని ఒక బ్యూటీషియన్ అయ్యాను. దానికి ఫస్ట్ తను సపోర్ట్ చేయలేకపోయాడు. కానీ తర్వాత అదే కరెక్ట్ డెసిషన్ అనుకుని తను నాకు ఫుల్ సపోర్ట్ అనమాట, మామూలుగా కాదు. నేను తన దగ్గర ఒక సర్వెంట్ లాగా ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను పార్లర్ రన్ చేస్తున్నాను, కానీ దాని బ్యాక్ మొత్తం తనే అన్ని తేవటం కానీ అన్ని ఫుల్గా సపోర్ట్ అంటే ఫుల్ సపోర్ట్. నాకు ఇలాంటి నాంది దొరకడం నాకు చాలా చాలా ఎన్నో జన్మల పుణ్య ఫలం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. మీ ఆయన కొంచెం స్ట్రిక్ట్ కదండి, ముక్కు మీద కోపం కదా మీ ఆయనకి, బాగా అలుగుతాడు కదా. చెప్పండి, నిజం చెప్పాలి, నిజం చెప్తేనే మీకు మార్కులు వస్తాయి. కోపపడతాడు కానీ విసుక్కుంటాడండి. విసుక్కుంటానికి కూడా చాలా కారణం ఉందండి. కారణం ఏంటంటే నేను ఎవరు దొరకలేదండి, మీ ఆవిడ మీదే విసుక్కుంటారా? బయట వాళ్ళు ఎవరి మీద తీసుకుంటే ఎవరు ఊరుకుంటారండి. తనంటే అడ్జస్ట్ అయిపోద్ది కాబట్టి తనది నేను తీసుకుంటాను. అంటే ఆఫీస్ లో ఎవడో గొట్టంగాడు మిస్టేక్ చేసినా మీ ఆవిడకే పడతాయి తిట్లు. అది తర్వాత తెలుసుకుంటా కదా, అంటే తెలుసుకుని నేను అంటే కన్విన్స్ చేసుకుంటాను. తిట్టాలి ఎందుకు, తెలుసుకోవడం ఎందుకు? ఆఫీస్ మానేస్తే పోలే. ఆఫీస్ మానేస్తే ఎలాగండి? నేను కాసేపు తను అరవగానే సైలెంట్గా ఉంటాను, తర్వాత రేజ్ అవుతాను చూసుకొని. తర్వాత అరుంధతి వస్తుంది మీలో, అప్పుడు పాపం అయినా భయపడకుండా ఉండాలి. వచ్చినా అంతసేపు ఒక 2 minutes 3 minutes ఉంటుంది, తర్వాత ఇవన్నీ ఉన్నాక కూడా వాట్ ఈస్ దట్ వన్ థింగ్, ఆ ఒక్క విషయం ఏంటి మిమ్మల్ని ఇద్దరిని దగ్గరని తీసుకొని వస్తుంది? ఏంటి ఆ విషయం? ప్రేమ. నా చిన్నతనంలోనే నేను ఆమె ప్రేమ గుర్తుగా నేను పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నా. మా మదర్ మీద ప్రేమకు, తిన మీద ఉన్న ప్రేమకు నాకు ఇదే ప్రత్యక్ష సాక్షి. సూపర్, వెరీ నైస్. ఒక బిల్లును బెస్ట్ చేసేయండి. ఒక్కసారి మీరు ఆది గారికి ప్రపోజ్ చేస్తే చూడాలని ఉందండి. ఐ లవ్ యూ నాన్జీ, ఎప్పటికీ నిన్ను వదలను, నువ్వు నన్ను వదలకు. ఐ లివ్ ఫర్ యూ, ఐ డై ఫర్ యూ. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నేను. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఎవరండి? మిస్టర్ అండ్ మిసెస్ శ్రీనివాస్ గారు. అన్ని తీసుకొని రెడీ పెట్టుకున్నారా? ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక రోజులో మీ వారు మీకు ఎన్నిసార్లు ఐ లవ్ యూ అని చెప్తారు? ఇంత ముందైతే చెప్పేవాళ్ళు ఎక్కువగా, ఇప్పుడు అనేసరికి కొంచెం మా పిల్లలు వీటితో స్పెండ్ చేసి అంటూ ఉంటారు, కానీ మనసులో ఉంటుంది. సరే సీనన్న, మీ ఆవిడ మీకు ఎప్పుడు చెప్పింది ఐ లవ్ యూ డార్లింగ్ అని మనస్ఫూర్తిగా? మనస్ఫూర్తిగా అయితే ఈ మధ్యలో ఎప్పుడు చెప్పలేదు. అది మనస్ఫూర్తిగా అంటే ఐ మీన్ నేను ఎక్కువగా ప్రొఫెషనల్ గా బయటకి అటు ఇటు వెళ్తాం కాబట్టి తను కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంది. బట్ ఏంటంటే ఎక్కువసేపు తనతో స్పెండ్ చేయాలని చూస్తాను. సూపర్, ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. నిజంగా చెప్పండి, మీ ఆయన గారి ప్రొఫెషన్ ఫోటోగ్రఫీ, సో మీకు ఎప్పుడన్నా ఈ ప్రొఫెషన్ మీద ఇన్సెక్యూరిటీ కలిగిందా? అంటే అవుట్డోర్లో ఉన్నప్పుడు నైట్ వెళ్ళేవాళ్ళు, అప్పుడు మటుకి కొంచెం పిల్లలతో ఒక్కదాన్ని ఉండాలంటే ఇబ్బంది అనిపించేది, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఈ మధ్య వచ్చేసి ఎక్కువ వీరితో మాతోనే ఉంటున్నారు, దాన్ని నా కోసం అని చెప్పేసి వేరే బయట వాళ్ళని, మా షాప్లో కుర్రోళ్ళు ఉంటారు వాళ్ళని పంపిస్తున్నారు ఎక్కువ. ఈయన బాగా ఇంపార్టెంట్ అనుకున్న దాన్ని ఈయన చూసుకుంటారు. నాది యాక్చువల్గా నేటివ్ ప్లేస్ కమ్ము గవర్నమెంట్ ఎంప్లాయీ అండి నేను. వాళ్ళ ఫాదర్ ఒక ఫైన్ మార్నింగ్ వచ్చేసి అల్లుడైనా కొడుకైనా బాగుండాలనే ఉద్దేశం మీద తను నా గురించి ఎంక్వైరీ చేసుకొని వచ్చాడు. జస్ట్ ఒకరోజు ఫన్గా అనిపిస్తుంది మీకు వింటే. నా దగ్గరకు వచ్చి కూర్చొని షో యువర్ హ్యాండ్ అన్నాడు. చూపించిన తర్వాత అన్నీ చూసేసి ఏమండి మీరు ఎప్పుడు వస్తున్నారు అమ్మాయిని చూసుకోవడానికి అని చెప్పేసి అన్నాడు. ఈయనేంట్లో బాబు వెంటనే చూసేసి ఇలా అన్నాడంటే తను లేదు, తన నిర్ణయాలు ఫాస్ట్గా తీసేసుకుంటాడు అని చెప్పేసినాను. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత నాకు దగ్గర ఉండడానికి ఎవరు లేరు, ప్లస్ బిజినెస్ అయితే
గ్రోతింగ్ తొందరగా ఉంటుంది, మీరు అది బంద్ చేసి రండి, నాకు 1 హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా ఉంటుందని చెప్తే తను కొంచెం ఫోర్స్ చేసింది. ఫోర్స్ చేసి ఎవరైనా యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీని వదిలిపెట్టుకొని రావడానికి ఇష్టపడరు. బట్ ఏంటంటే తను ఇదైతే ఓన్ బిజినెస్ బాగుంటుందని చెప్పేసి తను సూపర్. ఒక బెలూన్ బస్ చేసి ఇప్పుడు 23 years అయింది మ్యారేజ్ అయ్యి. సో మీ హ్యాబిట్లో మీరు ఏమైనా చేంజెస్ కోరుకుంటున్నారా? తను ఇప్పటికీ కొన్ని విషయాల్లో మొండిగా ప్రవర్తిస్తుందండి. పిల్లల విషయంలో కానీ నా విషయంలో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ తను చెప్పిందే వినాలంటది. ప్లస్ ఏంటంటే పిల్లలు ఏదన్నా సాక్రిఫైస్ చేయమంటే వద్దు, అదే కావాలని చెప్తుంది. అంటే ఐ మీన్ ఏదన్నా చిన్న విషయంలో కూడా కాదు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇలా అంటది. నేనేమో ఇంకా నువ్వు మోటివేట్ అవ్వమని చెప్తాను. ప్లస్ నేను వచ్చేంతవరకు తను ఇప్పటికీ భోజనం చేయదండి. ఇది చాలా ఇది ఇప్పటికీ కూడా నేను ఎటన్నా టూర్కి వెళ్ళినా ఇప్పుడు ఈ మధ్యలో వెళ్ళట్లేదు. అది బంద్ చేశాను కూడా. అది కూడా సాక్రిఫైస్ చేశాను, మ్యాక్సిమం చేశాను. మీ స్టైల్లో మీరు థ్యాంక్స్ ఎలా చెప్తాను? సో ఏ విధంగా చెప్తారు? ఆ బెలూన్ బర్స్ట్ చేయండి. సో ఈ రౌండ్ లో ఫస్ట్ కపుల్ మీ స్కోర్, ఇంతకు ముందు మీ స్కోర్ 1200 పాయింట్స్. ఈ రౌండ్ లో మీకు వస్తున్న స్కోర్ 200 పాయింట్స్, 1400 పాయింట్స్. సెకండ్ కపుల్, ఇంతకు ముందు మీకు 1200, జెన్యూనిటీ అండ్ హానెస్టీ సూపర్. సో 300, సో 1500 పాయింట్స్. ఆల్రైట్, సో ఇక్కడ మనం థర్డ్ కపుల్ దగ్గరకు వస్తే ఇంతకు ముందు మీ స్కోర్ 1100, ఈ రౌండ్ లో జెన్యూనిటీ హానెస్టీ కనిపించింది. సో 300, సో మీ స్కోర్ 1400 పాయింట్స్. అయితే రవి ఇక్కడ ఇద్దరికి టై పడింది, ఇద్దరికి 1400 వచ్చింది. నేను అప్పుడు ఇట్లా అంటగా టాస్. సో మీరు చెప్పండి సార్, హెడ్సా టైల్సా? హెడ్స్. హెడ్స్ అంటే నేషనల్ ఎంబ్లెమ్, టైల్స్ నంబర్ 2. ఓకేనా? హెడ్స్. కంగ్రాచులేషన్స్ అండ్ అది గారు సారీ, నో ప్రాబ్లం. మీ ఇద్దరు కూడా వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్. సూపర్. సో నెక్స్ట్ రౌండ్ ఆట ఆడిస్తాలో మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ గారు అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ వెంకటేశ్వరరావు గారు వెళ్తున్నారు. సో వీళ్ళిద్దరిట్లో ఎవరు MMTP టైటిల్ గెలుచుకోబోతున్నారో చూడాలి. సో అంతకన్నా ముందు మొండి మొగుడు వెంకి పిల్లల్లో షో మొండి మొగుడు వెంకి పిల్ల. సో ఫైనల్ రౌండ్ కి వచ్చేసాం. ఈ రౌండ్ లో తెలిసిపోతుంది మిస్టర్ వెంకటేశ్వరరావు గారా మిస్టర్ శ్రీనివాస్ గారా అనేది. ఫైనల్ గేమ్ ఆట ఆడిస్తా. సో ఈ రౌండ్ లో ఏంటంటే హస్బెండ్ కి మనం ఏనుగు తొండం పెట్టాం అండ్ వైఫ్స్ కి మనం బాస్కెట్స్ ఇచ్చాం. వైఫ్స్ కొంత దూరంగా ఉంటారు అక్కడ. సో హస్బెండ్ ఏం చేస్తాడు, తొండం కార్నర్ కి ఏమున్నది మ్యాగ్నెట్ హెల్ప్ తో ఇక్కడ ఉన్న ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ ఫ్రూట్స్ కి మేము కొంచెం అంటే మ్యాగ్నెట్ కి అతుక్కుపోయే విధంగా కొంచెం చేసాము. సో ఒక్కొక్క ఫ్రూట్ తీసుకెళ్లి ఆ బాస్కెట్ లో వెయ్యాలి. సో గేమ్ ఇస్ సెట్. ఆల్ ది బెస్ట్. ఇద్దరికి వెళ్ళాలని కోరుకుంటున్నామండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. శ్రీనివాస్ గారు ఇంత దూరం వచ్చిన తర్వాత ఓడగొట్టుకోద్దండి. కమాన్ లేపండి. ఆల్రెడీ 2 ఫ్రూట్స్ వేసేసారు అక్కడ, ఇంకా బోని కూడా కొట్టలేదు. వెరీ గుడ్. ఇక్కడ 4, ఇక్కడ 3.
2 వేస్తే మీరు 1 వేస్తున్నారు. మీరు పరిగెత్తండి. చాలా స్లో చేస్తున్నారు. కమాన్ కమాన్ శ్రీనివాస్ గారు వదలకూడదు. కమాన్ శ్రీనా ఫాస్ట్ శ్రీనా శ్రీనా ఫాస్ట్ కమాన్ శ్రీనా కమాన్ ఎక్కడ శ్రీనా. అది కౌంటర్ రాదు. స్టార్ట్ చేద్దాం కౌంటింగ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. వెంకటేశ్వర గారు మీరు 100 మార్కులు తక్కువగా ఉన్నారు. చూద్దాం మీరు ఎంత స్కోర్ చేశారు. 1 3 12 ఇప్పుడు అన్ని అట్టి పండ్లు 13 17 18 1800 పాయింట్స్. శ్రీనివాస్ గారి స్కోర్ 1 2 3 4 16 17. ఇక్కడ 1700 పాయింట్స్. అంటే ఇక్కడ 1800 పాయింట్స్ అంటే మళ్ళీ టై అయిందిరా సామే. ఏమి చేయాలి మేము? మీరు లీడింగ్ లో ఉండే కాబట్టి ఇట్స్ యువర్ కాల్. హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్. అలా తోక. దేవుడా 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 దేవుడా. మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ goes to Mr. and Mrs. వెంకటేశ్వర గారు. సూపర్. సో ఇప్పుడు గిఫ్ట్ టైం. పార్టిసిపేషన్ గిఫ్ట్. రన్నర్స్ కి మొండి మొగుడు పెంకి పెళ్ళం టైటిల్ ఉన్న మార్క్స్. థ్యాంక్ యూ. అందమైన సారీస్ అందమైన అమ్మాయిలకి. అంతేకాదు ఇప్పుడు యాక్చువల్ గిఫ్ట్స్ జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకి పిల్లం షో తరపు నుంచి ది విన్నింగ్ కపుల్ గెట్స్ అ హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అంతేకాదు జీ నుంచి ఒక మిక్సీ. అసలు మీరే కనిపించట్లేదు. అంతేకాదు లైఫ్ లాంగ్ మీతో పాటు ఇది ఖచ్చితంగా ఉంటుందండి. ఒక మంచి హ్యాపీ మెమరీ, ఒక గుడ్ మెమరీ ఇది. సో లైఫ్ లాంగ్ ఖచ్చితంగా ఇది ఉండాలి. ఓకేనా? ఇది ఇలా ఓపెన్ చేసి ఆ సర్ప్రైజ్ సెంటర్ రివీల్ చేయండి. 1 2 3. సో మీకు కూడా ఉంటుంది మా ఫ్యామిలీలో చేరుకోవాలని కదా. అయితే లేట్ చేయకండి. ఏం చేయాలంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించేయాలి. అంతే సింపుల్. అంతే సింపుల్. ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ రేపు 3:30కి కలుద్దాం. అంటిల్ దెన్ నవ్వుతూ ఉండండి, 10 మందిని నవ్విస్తూ ఉండండి, వీలైతే ఎర్రోలను కొడుతూ ఉండండి.